నమస్తే 2025 మాస ఫలితాల్లో మే మాసంలో మేషరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి వారికి కొంత మనకి మే 15, 16th వరకు చూసుకున్నట్టయితే చాలా వరకు ఒక రకమైన స్ట్రెస్ చాలా ఎక్కువ అవుతుందన్నమాట. అంటే అధికమైన ఆందోళన కానీ, గాబరాగా ఉండడము, అలాగే శారీరక శ్రమ కూడా ఎక్కువగా అనిపించడము, కొన్ని చిన్న చిన్న విషయాలకి ఆందోళన పెరగటము, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఉంటూ ఉంటాయన్నమాట. అయితే ఈ మాసంలో మే 18 వరకు కూడా కొంత ఇన్కమ్ సోర్సెస్ కానీ ఇవన్నీ పాజిటివ్గా ఉండి, మే 16th, 17th దాటిన తర్వాత సడన్గా ఖర్చులు పెరగటం కానీ, రావాల్సిన మనీ రాకపోవడం కానీ మేషరాశి వారికి మే మాసంలో అలాంటి సిచ్యువేషన్స్ ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరైతే ఫిక్స్డ్ అసెట్ కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా కొంత ఈ మాసంలో ఏదైనా స్థిరాస్తి విషయమై ఆ రకంగా ప్రయత్నాలు కొంతవరకు ఫలించే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక ఆరోగ్య పరిస్థితులు మనం తీసుకున్నట్టయితే మే 15th వరకు కూడా హెల్త్ కండిషన్స్ అన్నవి శరీరంలో కొంత వేడి చేయటము, అనారోగ్యం చేయడము, ఇన్ఫెక్షన్స్, ఫీవర్స్ ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉండే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఆ విషయాల్లో మేషరాశి వారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా స్త్రీలు, గృహిణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత మానసిక ప్రశాంతత అన్నది ఈ మాసంలో కొంత తక్కువగానే ఉండొచ్చు. శారీరక శ్రమ పెరుగుతుంది. గృహిణులకే కాదు, రైతులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, లేదా ఉద్యోగస్తులకు కానీ, చదువుకునే స్టూడెంట్స్కి కానీ వీళ్ళందరికీ కూడా కొంత సిచ్యువేషన్స్ ఎట్లా అంటే అధిక శ్రమ, గాబరాగా ఉండడము, ఇలాంటి సిచ్యువేషన్స్ ఈ మాసంలో కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా ముందుకు వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఉందన్నమాట. అయితే రైతులకు కూడా కొంత ఇందాక చెప్పుకున్నట్టు మే 18 తర్వాత రాని బాకీలు వసూలు విషయంలోకి వచ్చే ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. విద్యార్థులు చదువు పట్ల అత్యధికంగా శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి ఉంది. అలాగే సంతాన విషయాల్లో ముఖ్యంగా పేరెంట్స్ ఎవరైతే ఉంటారో చాలా శ్రద్ధ తీసుకోవాలి. సంతాన విషయాల్లో కొన్ని రకాలైన ఇబ్బందులు మనకి మే 18, 19 తర్వాత కొన్ని ఇబ్బందులు స్టార్ట్ అవుతాయి. అలాగే సంతానం కోరుకున్న దంపతులకు కూడా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయి. కాబట్టి సరిగ్గా పరిహారాలు చేయటము, మెడికల్గా కరెక్ట్గా ట్రీట్మెంట్స్ తీసుకోవడం అనేది చాలా తప్పనిసరి. ఇందాక మనం అనుకున్నట్టు విద్యార్థులు కొంచెము అత్యధికంగా శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కుటుంబ పరిస్థితులు కూడా కొద్దిగా వ్యతిరేకంగా ఉండవచ్చు. ఈ మాసంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న చిరాకులు ఇట్లాంటివన్నీ చోటు చేసుకోవచ్చు. చాలా వరకు కొంత ఏదైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్లో చాలా బెటర్మెంట్ అన్నది మనకి మే 18th లోపే కొన్ని బెటర్ అయిన సిచ్యువేషన్స్ ఉంటాయి. 18 తర్వాత కొంత సిచ్యువేషన్ అన్నది ఇబ్బందికరంగా మారే పరిస్థితి అయితే మేషరాశి వారికి కనిపిస్తుంది. ఏది ఏమైనా కొంత కర్మాధిపతి ఫలితాలు అప్లై అవుతున్నాయి ఏళ్ళనాటి శని. కాబట్టి చాలా వరకు జాగ్రత్తగా మేషరాశి వారు వ్యవహరించాలి. ప్రతి విషయంలో మాట్లాడేటప్పుడు కొంత టైంకి తినటము, విశ్రాంతి తీసుకోవడము చాలా అవసరం. నిద్ర తక్కువగా ఉండడం, అధిక శ్రమ ఇవన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి. ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్న వారికి, అలాగే మీడియా రంగం, మార్కెటింగ్ రంగాలు, వ్యాపారస్తులకు, రైతులకు వీళ్ళందరికీ కూడా ఏదైనా ఒక స్టెప్ తీసుకునేటప్పుడు కొంత ఆచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ఈ మే మాసంలో చేసుకోవాల్సిన పరిహారాల్లో మేషరాశి వారు చక్కగా హనుమంతుడు ఆరాధన చేయటము, హనుమాన్ చాలీసాని శనివారం రోజు పఠించుకోవడము, హనుమంతుడికి 3 ప్రదక్షిణలు చేయటము, అలాగే శనిగ్రహం యొక్క మంత్రాన్ని పఠించుకోవడము, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం ఈ శ్లోకాన్ని పఠించుకున్నట్టయితే కొన్ని మానసికమైన ప్రశాంతత ఉంటుంది. మనకి ఫస్ట్ వీక్ ఆల్మోస్ట్ ఫస్ట్, సెకండ్, థర్డ్ వీక్స్ పాజిటివ్గా ఉన్నాయి. మేషరాశి వారికి 4th వీక్ నుంచి కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి ఆ విషయాల్లో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది.